మాట్లాడుతున్నాం. ఈరోజు రాజధాని అమరావతిలో రోడ్స్ గురించి మనం ఒకసారి డిస్కషన్ చేసుకున్నాం. ఈ రోడ్స్ ఎలా వస్తాయో ఎలా కలుస్తాయో మేము డీటెయిల్గా చెప్తాము. రోడ్స్ వాటి డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోడ్స్ గురించి ఒకసారి వివరిస్తాను. చూడండి, ఇది నేషనల్ హైవే అండి. ఇది విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవేని ఇక్కడ నుంచి ఈస్ట్ నుంచి ఇలా కలుపుతారు రాజధానిలోకి రోడ్స్. ఇవన్నీ E1, E2, E3, E4 అలా E18 వరకు ఉంటాయి. ఇవి కాకుండా ఇటు నార్త్ వైపు నుంచి కూడా రోడ్స్ ఉంటాయి. నార్త్ వైపు నుంచి వచ్చేవి N1, N2, N3, N4 అని N18 వరకు ఉంటాయి. ఇలా రోడ్స్ ఉంటాయి. ఈ రోడ్స్లో మెయిన్ ఇప్పుడు E3 అండి. E3 ఇది వచ్చేసి దొండపాడు నుంచి ఈ మణిపాల హాస్పిటల్ కాడ రీచ్ అవుతుంది. మణిపాల హాస్పిటల్ నుంచి ఇలా దొండపాడు వరకు రాజధానిలో వెళ్ళిపోతుంటుందండి. ఇది దొండపాడు ఎక్కడండి, దొండపాడు వరకు ఇది సీడీ యాక్సెస్ రోడ్డు. ప్రజెంట్ 14 కిలోమీటర్లు అయిపోయింది. 25 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఆల్రెడీ 14 కిలోమీటర్స్ అయింది. ఇది కూడా ప్లాన్ చేశారు. ఈ వీక్లో స్టార్ట్ చేస్తారు ఈ వర్క్ కూడా. ఇది నేషనల్ హైవే ఫస్ట్ ఎక్కిద్ది రాజధానిలో. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి E5 అండి. E5 వచ్చేసి ఉండవల్లి, మందడం రాయపూడి మీదుగా తుళ్ళూరు, అనంతవరం వరకు, ఇక్కడ తుళ్ళూరు అనంతవరం వరకు వెళ్ళిపోతుంది. ఇది E3 రోడ్డు, E5 రోడ్డు. తర్వాత E11 వచ్చేసి నీరుకొండ, నవలూరు మధ్య వస్తుంది. ఇది ఎయిమ్స్కు ముందు వస్తుందండి. ఎయిమ్స్ ముందు మంగళగిరి ఎయిమ్స్ దగ్గర దాని ముందు ఎక్కేసిద్ది నేషనల్ హైవే. ఇంకొక తర్వాత E11 తర్వాత E13 అండి. ఇది కూడా నీరుకొండ, నవలూరు. ఇది ఎయిమ్స్కి వెనకవైపు వచ్చి ఎయిమ్స్ దగ్గరే ఇది కూడా హైవే ఎక్కేసిద్ది NH16ని. దీని తర్వాత NH16 ఎక్కేది ఇంకో రోడ్డు 15 అనమాట. E15 రోడ్డు కూడా నిడమర్రు, జగనన్న కాలనీ, మంగళగిరి స్టేడియం అనుకొని వచ్చి ఈ హైవే ఎక్కుతుందండి NH16. ఈ మొత్తం ఈ హైవే నుంచి అమరావతికి కనెక్టివిటీ లైన్స్ అండి. ఇది కాకుండా మళ్ళీ కృష్ణానది ఒడ్డున ఇది రివర్ ఫ్రంట్ రోడ్డు వస్తుందండి. ఇది 4 లైన్స్ రివర్ ఫ్రంట్ రోడ్డు. ఇది మొత్తం 24 కిలోమీటర్లు రివర్ ఒడ్డున, కృష్ణానది ఒడ్డునే వస్తుందండి. ఈ రోడ్స్ కూడా వస్తాయి. ఇవే కాకుండా మళ్ళీ దీనికి నార్త్ వైపు నుంచి సౌత్ వైపుకి వచ్చే లైన్లు ఇప్పుడు N1 నుంచి N18 వరకు మొత్తం 18 రోడ్లు వస్తాయండి. ఈ మొత్తం ఇన్ని రోడ్లు వస్తాయి. ఈ N1 వైపు N1 to N18 వరకు ఇటు నార్త్ నుంచి సౌత్కి, ఇది ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చేసి E1 నుంచి E16 వరకు ఈ రోడ్స్ అన్నీ రాజధానిలో ఉంటాయండి. ఇది ప్రతిదానికి స్ట్రైట్ రోడ్స్, ఎలాంటి వంకర్లు ఏమి ఉండవండి. స్ట్రైట్గా ఉంటాయి. డైరెక్ట్ కనెక్టివిటీలు ఉంటాయి రాజధానితో. ఎక్కడి నుంచి ఎక్కడికైనా మళ్ళీ ఇవి కూడా ఉంటాయి. ఇలా కనెక్టివిటీస్ అన్ని వైపులా కనెక్టివిటీ ఉంటుందండి. ప్రతి రోడ్డుకి కనెక్టివిటీ ఉంటుంది ఈ రాజధానిలో. అన్ని వైపుల నుంచి ఈస్ట్ వైపు నుంచి వెస్ట్ కానీ, వెస్ట్ నుంచి సౌత్ కానీ అన్ని వైపులా మధ్యలో కనెక్టివిటీ ఉంటుంది. ఇలా రోడ్లు ప్లాన్ చేశారు. ఈ డిజైనింగ్ మొత్తం అమలు అవుతుంది. త్వరలోనే ఈ రోడ్లన్నీ రెడీ అవుతున్నాయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వివరాలతో, మరిన్ని ఈ డిస్కషన్తో మీకు మంచి ఇన్ఫర్మేషన్ మేము మీకు అందిస్తాం. థ్యాంక్ యూ.